హలో ఎవ్రీవన్, ఈరోజు నేను కేపీహెచ్పి అండ్ కుకట్పల్లి స్ట్రీట్ షాపింగ్కి వెళ్తున్నాను. సో వెళ్ళే ముందు ఒకసారి గెట్ రెడీ విత్ మీ కూడా షూట్ చేద్దామని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. సో లెట్స్ స్టార్ట్. ద ఫస్ట్ ప్రోడక్ట్ ఈజ్ దిస్ సన్ స్క్రీన్. నేను ప్రీవియస్గా కూడా ఈ సన్ స్క్రీన్ యూస్ చేసా, చాలా బాగుంటుంది. సన్ స్క్రీన్ అయితే అప్లై చేసుకున్నాను నేను. సో నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి కాజల్. నేనైతే ఈ ఫేసెస్ కెనడాది ఎప్పుడో తీసుకున్నాను. ఇది వచ్చేసి లిప్ బామ్. ఇది రీసెంట్గా ఆర్డర్ చేసాను. ప్రీవియస్గా కూడా దీంట్లో డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉండే, అది వాడాను అనమాట. కానీ లినేష్లో చాలా చాలా బాగుంటుంది ఇది. పెన్సిల్ అది నాకు నాట్ రిక్వైర్డ్ అనుకుంటున్నా, జస్ట్ అలా బ్రషప్ చేస్తా. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి లిప్స్టిక్, బాత్ అండ్ బాడీ వర్క్స్. ఈ బ్లాగ్ కంటిన్యూగా చూడండి, ఏం తీసుకున్నది అనేది మీకు తెలుస్తుంది. ఓకే, బాయ్. చాలా హెవీగా వర్షం పడుతుంది. సో మేమైతే ఇంటికి రిటర్న్ అయిపోతున్నాము. చూడండి, మా సిస్టర్ అయితే ఇలా వీడియోస్ తీసుకుంటుంది మధ్యలో వచ్చి. బట్ ఎక్కడ నుంచొని షాపింగ్ చేసేంత స్పేస్ కూడా లేదు. సో వీఆర్ గోయింగ్ బ్యాక్ హోమ్. హలో. సో లాస్ట్ టైం మేము కుకట్పల్లి షాపింగ్కి వెళ్ళి వర్షం పడుతుందని వచ్చేసాము. సో ఈరోజు ప్లాన్ చేసాము. ఈరోజు సాటర్డే ఈవినింగ్, ఆల్మోస్ట్ 6 అయిపోయింది. వెళ్ళేటప్పటికి చీకటి అవుతుంది అనుకుంటున్నాము. చూద్దాం అక్కడ ఏం షాప్స్ ఉన్నాయో, ఏం షాపింగ్ చేస్తామో వీడియో కంప్లీట్గా చూడండి. సో ఫైనల్గా కేపీహెచ్పి అయితే రీచ్ అయిపోయాము. వెళ్ళిన వెంటనే కొంచెం చినుకులు పడ్డాయి. చూసి మేము మళ్ళీ స్టార్ట్ అవుతుంది వర్షం, వెనక్కి వెళ్ళాలా అనుకున్నాము. కానీ కొద్దిసేపటికే ఆగిపోయింది. అమ్మయ్య అనుకొని ముందుకు వెళ్ళేటప్పటికి అక్కడ ఒక స్టాల్ కనిపించింది. ఎక్కువ హెయిర్ యాక్సెసరీస్ ఉన్నాయి. దాంట్లోకి వెళ్ళి చూస్తే బడ్జెట్లో మంచిగా హెయిర్ క్లిప్స్ దొరికాయి అన్నమాట. కొన్ని తీసుకున్నాము. మా సిస్టర్ చూపిస్తుంది కదా, అవైతే కొన్ని తీసుకున్నాం అనమాట. ఆ తర్వాత నేను కొన్ని ఇయర్ రింగ్స్ చూశాను, నాకు చాలా నచ్చాయి అవి. సీ గ్రీన్లో డైమండ్ షేప్లో ఇయర్ రింగ్ ఉంది కదా అది, బట్ దానికి ఒక స్టోన్ ఊడిపోయి ఉందని చెప్పి వేరే కలర్లో తీసుకోవాల్సి వచ్చింది. సో ఈసారి బడ్జెట్లో షాపింగ్ చేయాలని ఫిక్స్ అయ్యి వచ్చానమాట. ఎంత తక్కువలో అయితే అంత తక్కువగా తీసుకోవాలని ఫిక్స్ అయ్యాము. సో అలా నడుచుకొని వెళ్తుంటే కొన్ని ఫ్రాక్స్ స్టాల్ బయట పెట్టున్నాయి. సో అలా ఒక స్టాల్కి వెళ్తే అక్కడ మంచిగా ఒక 2-3 కనిపించాయి అనమాట. తీసుకున్నాము, చూపిస్తాను నేనేం తీసుకున్నాను. ఇదేదో కొత్త స్టాల్ రెనోవేట్ చేస్తున్నారు. విజేత స్టోర్కి ఆపోజిట్లో ఉంది ఈ స్టాల్. యాక్చువల్గా రెనోవేట్ చేస్తున్నారు. వీళ్ళ దగ్గర ఎక్కువ కలెక్షన్ లేదు, కానీ ఉన్న కలెక్షన్ అయితే నాకు నచ్చింది. నేను అలా చూస్తున్నాను ఇంకేమైనా నచ్చుతాయని. ఆల్రెడీ 2 తీసుకున్నా వీళ్ళ దగ్గర. సో ఏం తీసుకున్నాననేది వీడియోలో చూపిస్తాను, చూస్తూ ఉండండి. చూస్తున్నారు కదా, ఆ డ్రెస్ ఎంత అని అడిగితే 800 అని చెప్పాడు. నేనైతే షాక్ అయ్యాను, 800 అని. సేమ్ డ్రెస్ మనం బిగ్ స్టోర్స్లో వెళ్ళి అడిగితే ఖచ్చితంగా 2000 నుంచి 2500 వరకు ఉంటుంది. సో ఈ స్కార్ఫ్స్ వచ్చేసి 100 రూపీస్ అంట. కలర్స్ బాగున్నాయని చూస్తున్నా. ఇది ఒక కాటన్ మెటీరియల్ స్టాల్ అనమాట. వీళ్ళ దగ్గర అయితే చాలా నచ్చాయి నాకు కలెక్షన్స్. మల్క్ కాటన్, ఇంకా కలంకారీ కాటన్, అన్నీ ప్రింటెడ్వి ఉన్నాయన్నమాట వీళ్ళ దగ్గర. ఆల్రెడీ రెడీమేడ్ కుర్తాస్ విచ్ ఈస్ అరౌండ్ 400 రూపీస్. ఇది ఎగ్జాక్ట్గా రెడ్ సాక్స్ అనే స్టోర్ ఆపోజిట్లో ఉంటుంది, ఆరిఫ్ భాయ్ అని. సో ఇవి ఫిక్స్డ్ రేట్ అనమాట, కానీ మీకు తెలుస్తుంది మెటీరియల్ పట్టుకొని చూస్తే చాలా బాగుంటుంది. నేనైతే 3 తీసుకున్నాను. నేను హైలీ రికమెండెడ్. మీరు ఎవరైనా కేపీహెచ్పికి వెళ్తే ఇతని దగ్గర ఖచ్చితంగా ఒకసారి వెళ్ళి చూడండి. తీసుకోకపోవడం మీ ఇష్టం, బట్ ఫస్ట్ గో అండ్ చెక్అవుట్ దేర్ కలెక్షన్. చాలా అంటే చాలా నచ్చింది. నేను మా సిస్టర్ అయితే ఈ సేమ్ కలర్ తీసుకున్నాము కుర్తాస్.
సో మేము కూకట్పల్లి షాపింగ్ నుంచి అయితే వచ్చేసాము. మేము ఈసారి వెళ్ళినప్పుడు మళ్ళీ వర్షం పడింది, కానీ అంత హెవీగా ఏం పడలేదు. ఎలా అయినా షాపింగ్ చేసే రావాలనుకున్నాం నేను మా సిస్టరు. సో వెళ్ళిన వెంటనే అక్కడ క్లిప్స్ ఇంకా హెయిర్ యాక్సెసరీస్ షాప్కి వెళ్ళాం. ఫస్ట్ అక్కడ చూసిన నచ్చినవి కొన్ని తీసుకున్నాము. ఆ తర్వాత అలా వాక్ చేసుకొని ముందుకు వెళ్తుంటే డ్రెస్సెస్ కనిపించాయి అనమాట. మంచి మంచి స్టోర్స్ ఉన్నాయి అక్కడ. కాటన్ మెటీరియల్స్, కుర్తాస్ ఉన్నాయి, గౌన్స్ ఉన్నాయి, ఫ్రాక్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. మేము చూసాము. కొన్ని అయితే తీసుకున్నాను నాకు నచ్చినవి. కొన్ని గుడ్ స్టోర్స్ కూడా మీకు సజెస్ట్ చేస్తాను అక్కడ ఉన్న స్టాల్స్లో. లెట్స్ సీ. సో ఇది నా ఫస్ట్ అవుట్ఫిట్. కాటన్ మెటీరియల్లో తీసుకున్నాను, కంఫర్టబుల్గా ఉంటుందని. చాలా చూశాను కానీ వేరే వేరే మెటీరియల్స్ ఉన్నాయి, సేమ్ ఇలాంటి ఫ్రాక్సే, కానీ ఇది కాటన్లో ఉంది కాబట్టి తీసుకున్నాను. ఇది జస్ట్ 250 రూపీస్కి వచ్చింది. నెక్ బాగుంది, 3-4 స్లీవ్స్, అండ్ ఆల్సో దీనికి పాకెట్ కూడా ఉంది, అందుకే నేను ఇది తీసుకున్నాను. దీన్ని నేను అక్కడ తీసుకున్న ఇయర్ రింగ్స్ 100 రూపీస్ అనమాట. ఇయర్ రింగ్స్ దాంతో పేరప్ చేశా. వెనకాల మా సిస్టర్ కావాలని వస్తుంది వీడియోలో పడాలని. సో యా, లుక్ అయితే నాకు నచ్చింది, చాలా బాగుంది. నేను అక్కడ కుర్తా తీసుకున్నాను కదా, ఆ కుర్తా అనమాట, కలంకారీ ప్రింట్. నాకైతే ఇది చాలా చాలా నచ్చింది. పక్క నుంచి మా సిస్టర్ చెప్తుంది ఇది కూడా నాకు ఇచ్చేసేయని. మెటీరియల్ బాగుంది అండ్ 3-4 స్లీవ్స్. ఆ నెక్ డీటెయిలింగ్ అయితే నాకు చాలా నచ్చింది అనమాట. దీన్ని నేను తీసుకున్న ఇయర్ రింగ్స్తో పేరప్ చేశాను. వాటి వీడియోస్ కూడా నేను పెడతాను. ఓవరాల్గా నాకైతే చాలా నచ్చింది. సో దిస్ ఈజ్ మై సెకండ్ కుర్తా. అదే స్టాల్లో తీసుకున్నాను, వేరే కలర్తో. మెటీరియల్ అయితే చాలా కంఫర్టబుల్. దీన్ని మీరు పలాజో మీద కానీ, జీన్స్ మీద కానీ, అండ్ యాంకిల్ లెంత్ లెగ్గిన్స్ మీద కూడా వేసుకోవచ్చు. అంత బాగుంది. ఇదైతే నా ఫేవరెట్ అవుట్ఫిట్. నాకైతే చాలా నచ్చింది. ఆ కలర్ కానీ, ఆ ప్యాటర్న్ కానీ చూడగానే నచ్చి తీసుకున్నాను అనమాట. చాలా క్యూట్గా అనిపిస్తుంది. ఇది 450 రూపీస్ అని చెప్పారు, 400కి ఇచ్చారు ఫైనల్గా. యా, దిస్ ఈజ్ హౌ ఇట్ లుక్స్. సో మీరు కమెంట్ చేయండి, ఇప్పటి వరకు మీరు చూసిన అవుట్ఫిట్స్లో మీకు ఏదైతే నచ్చిందో అది కమెంట్ చేసి చెప్పండి. ఎస్పెషల్లీ గర్ల్స్, బీ కేర్ఫుల్. ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ పెట్టుకోండి. ఇఫ్ పాసిబుల్ మీ మ్యాప్స్లో మీ ఫ్రెండ్స్ని కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ని కానీ యాడ్ చేసుకోండి. ఇఫ్ యూ ఫీల్ దెర్ ఈజ్ అన్కంఫర్టబుల్ అరౌండ్ యూ, మీ ఇన్స్టింక్ట్ని బిలీవ్ చేయండి. అంటే అన్ఈజీగా అనిపించిన, అన్కంఫర్టబుల్గా అనిపించిన వెంటనే మీ ఫ్రెండ్స్కి కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ మీరు కాల్ చేసి ఆర్ మెసేజ్ త్రూ మీరు ఇన్ఫార్మ్ చేయండి. బీ కేర్ఫుల్. That's it for today's vlog. If you like this video, please like, share and subscribe to my channel. మీకు ఏదైనా అవుట్ఫిట్ నచ్చినట్టయితే కమెంట్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్. ఒక స్పెషల్ గెస్ట్ని చూపిస్తాను. మా చెల్లి అనుకుంటున్నారా? కాదు. హాయ్ హాయ్ హాయ్. నన్ను వదిలేయండి రా బాబు, కథనే.